మనలో చాలా మందికి అండ్ సౌత్ ఇండియన్స్ అందరికీ ఎక్కువగా రైస్ తినడం అలవాటు ఉంటుంది. ఈ రైస్ లో మనం చూస్తున్నట్లయితే ప్రతి 100 grams కి 2 grams మాత్రమే ప్రోటీన్ లభిస్తుంది అండ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. దీని వలన మనం రైస్ ఎక్కువగా తింటే మన బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఫైబర్ కంటెంట్ అనేది తక్కువగా ఉండడం వలన మనం ఎక్కువగా తిన్నా సరే మనకి ఆకలి తీరక ఇంకా ఫుడ్ తింటూ ఉంటాం అండ్ మనకి త్వరగా ఆకలి వేస్తూ ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి కొంతమంది క్వీన్వాని రిఫర్ చేస్తున్నారు. క్వీన్వాలో మనం రైస్ తో కంపేర్ చేస్తే ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ అనేవి రైస్ తో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన మనం తక్కువ తిన్నా సరే ఎక్కువ సేపు మనకి ఆకలి వేయకుండా ఉంటుంది. సో మన బాడీకి ఎంత ఫుడ్ కావాలో అంతే తినగలం. సో వెజిటేరియన్స్ కి క్వీన్వా అనేది బెస్ట్ ప్రోటీన్ ఫుడ్. కానీ ఇన్ని పోషకాలు ఉన్నా మనం క్వీన్వాని తినాలి అంటే అది చాలా ఎక్స్పెన్సివ్. మనం రైస్ తో కంపేర్ చేస్తే క్వీన్వా అనేది కాస్ట్లీ, రైస్ అనేది మనకు తక్కువ ధరలో లభిస్తుంది. నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే మనకి దంపుడు బియ్యం అందరికీ తెలుసు. పూర్వకాలం దంపుడు బియ్యం ఎక్కువగా తినేవాళ్ళు. ఈ దంపుడు బియ్యంలోన మనం చూస్తే క్వీన్వాలో ఉండే పోషకాలన్నీ ఉంటాయి, రైస్ లాగా మనకి తక్కువ ధరకి లభిస్తుంది. సో నా సజెషన్ ఏంటి అంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు లేదా డైట్ ఫాలో అవుదాం అనుకునే వాళ్ళు బ్రౌన్ రైస్ తినడం అనేది మన హెల్త్కి చాలా హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం. లోక సంస్థ సుఖినో భవంతు.